వ్యూవర్స్, ఈరోజు నేను మీకు మగ్గం వర్క్ డిజైన్ని నార్మల్ నీడిల్తో ఈజీగా ఎలా వర్క్ చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ గ్రీన్ కలర్ కుందన్స్ అంటించేసాను. ఈ కుందన్ చుట్టూరు స్మాల్ సైజ్ జర్దోజీని కరెక్ట్గా ఆ కుందన్ సైజ్ ఎంత ఉందో అంత సైజ్ తీసుకొని మనం టాకాలు వేసుకోవాలి. 3 వైపులా కదలకుండా ఇలా వేసుకోండి. ఇలా కంప్లీట్ అయిపోయాక మనం షుగర్ బీడ్స్ వేసుకోవాలి. బాల్ ఉంటుంది, ఆ గోల్డ్ చైన్ బాల్ అయినా అంటించేసుకొని టాకాలు వేసుకోవచ్చు. ఈ షుగర్ బీడ్స్ అయితే మీకు ఇంకా అందంగా ఉంటుంది. ఇలా మధ్యలో టాకాలు వేసుకోండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తేనే నేను పెట్టిన వీడియోస్ని ఎప్పటికప్పుడు మీ దాకా రావాలి అంటే ఆల్ అని క్లిక్ చేయండి. అంతేకాదు, మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువగా వీడియోస్ షేర్ చేయడానికి వీలు కుదురుతుంది. ఇలా మొత్తం షుగర్ బీడ్స్ కుట్టుకున్నాం కదా, ఇలా కంప్లీట్ అయిపోయాక దీని నెక్స్ట్ రౌండ్ జర్దోజీని దాని సైజ్ బట్టి మనం కట్ చేసేసుకొని మరలా మనం ఫస్ట్ ఎలా రౌండ్ షేప్గా మనం టాకాలు వేసుకున్నామో అదేవిధంగా మనం టాకాలు వేసుకోవాలి. ఈ స్ప్రింగ్ని స్మాల్ సైజ్ ఇది చక్కగా మీరు బ్లౌజ్ డిజైన్కి, నెక్ డిజైన్కి, హ్యాండ్స్కి, డ్రెస్కి, ఫ్రాక్స్కి చాలా అందంగా డిజైన్ చేసుకోవచ్చు. మీరు కలర్ మ్యాచింగ్ని బట్టి ఎప్పుడైనా సరే కుందన్స్ అవి థ్రెడ్స్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కంప్లీట్ అయిపోయింది స్ప్రింగ్. నెక్స్ట్ హెవీ గ్లూతో నేను థిక్ పింక్ కలర్ అంటిస్తున్నాను, లేదంటే రెడ్ అయినా అంటించుకోవచ్చు. అంటే చెప్పే కదా, మీరు శారీస్ కానీ డ్రెస్ కానీ ఏదైనా సరే కలర్ కాంబినేషన్ బట్టి కుందన్స్ సెలెక్షన్ చేసుకోండి. థ్రెడ్స్ అయినా అంతే. ఇలా డ్రై అయిపోయాక నెక్స్ట్ దీని చుట్టూరు స్ప్రింగ్ కరెక్ట్గా రౌండ్ షేప్లో కుట్టుకోవాలి. అందుకే నేను పీసెస్ తీసుకోలేదు జర్దోజీని. బిగ్ సైజ్ జర్దోజీ చూసారా ఇలా ఉంటుంది, బయట అమ్ముతారు పెద్ద సైజ్ జర్దోజీ. మనకి ఎలా కావాలో అలా ఎంత సైజ్ కావాలో అంత సైజ్ కుట్టేసుకొని లాస్ట్లో కట్ చేసేసుకోవచ్చు. ఇలా అయితే మీకు ఈజీగా ఉంటుంది. కరెక్ట్గా షేప్ అనేది కూడా రౌండ్గా వస్తుంది. మంచి మంచి మగ్గం వర్క్ డిజైన్స్ని, హ్యాండ్ వర్క్ ఈజీగా ఎలా చేయాలో కూడా నేను చాలా వీడియోస్ షేర్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఎప్పుడైనా ప్లేలిస్ట్ చెక్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వాటికి డివైడ్ చేసేసి హ్యాండ్ వర్క్స్, మగ్గం వర్క్స్, కచ్ వర్క్ డిజైన్స్, మంచి మంచి కచ్ వర్క్ డిజైన్స్, క్రాఫ్ట్స్, వేస్టేజ్ రీయూజ్ ఐడియాస్ ఇవన్నీ ఉన్నాయి. ఎన్నో మోడల్ వీడియోస్ ఉన్నాయి. అంతేకాదు యూట్యూబ్లో ఎవరు చేయని రేర్ వీడియోస్ కూడా ఉన్నాయి. చెక్ చేయండి. చూసారా, లాస్ట్లో కట్ చేసేసాను ఎంతవరకు కావాలో అంతవరకు. నెక్స్ట్ పైన నేను బిగ్ సైజ్ గోల్డ్ బీడ్ ఒకటి, స్మాల్ సైజ్ ఒకటి, 2 కలిపి కుడుతున్నాను. ఈ కుందన్ సెంటర్లో స్మాల్ సైజ్ జర్దోజీని పీసెస్గా కట్ చేసుకొని మనం కుట్టుకోవాలి. అంటే ఆ కుందన్స్ డ్రై అవుతాయని ఈలోపు పైన ఈ బిగ్ బీడ్ ఒకటి, స్మాల్ బీడ్ ఒకటి, 2 కలిపి కుడుతున్నాను. పైన 3 వేసాం కదా, కింద 7 వేయాలి. 7 వేయాలంటే మీకు కరెక్ట్గా సైజు కింద రావాలనుకుంటే కనుక ఫస్ట్ సెంటర్లో వేసుకోండి. ఎప్పుడైనా సరే ఇలా సెంటర్లో వేసుకుంటే నెక్స్ట్ అటు 3 ఇటు 3 కుట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది, నీట్గా వస్తుంది. అందుకని ఎప్పుడైనా సరే సెంటర్లో కుట్టుకోండి. సెంటర్లో వేసేసిన తర్వాత నేను చెప్పిన విధంగా కుట్టుకోండి. ఈజీగా కరెక్ట్గా వస్తుంది షేప్ అనేది. నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నాను అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎలా ఉన్నాయి అనేది కూడా నా కామెంట్ సెక్షన్. ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ కుందన్స్ అంటించేస్తున్నాను. చూసారా, ఈ కుందన్స్ బాదం షేప్ కుందన్స్ వైట్ కలర్ అన్నమాట.
ఈ కుందన్స్ డ్రై అయ్యేలోపు మనం పింక్ కలర్ కుందన్స్ అంటించేసుకున్నాం కదా, వాటి సెంటర్లో స్మాల్ సైజు నేను జర్దోసి పీసెస్ని కట్ చేశాను. కరెక్ట్గా సరిపడా మనం కట్ చేసుకుంటే ఇలా సెంటర్స్లో చక్కగా కుట్టుకోవచ్చు. ఇలా మొత్తం ఈ స్మాల్ పీసెస్ని కుట్టుకోవాలి. జర్దోసి ఈ కుందన్స్ మధ్యలో కుట్టుకోవాలి. ఇలా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి నీట్గా. ఇలా కంప్లీట్ అయిపోయాక మనం కుందన్స్ ఆల్రెడీ వైట్ కలర్ కుందన్స్ అంటించుకొని రెడీగా ఉంచాం కదా, ఇప్పుడు దీని చుట్టూరు షుగర్ బీడ్స్ కుట్టుకోండి. ఆ షేప్లో సేమ్ కుందన్ షేపు ఎలా ఉందో దాని చుట్టూరు ఈ షుగర్ బీడ్స్ కుట్టుకోవాలి నీట్గా. సెంటర్లో టాకా వేసుకోండి కదలకుండా. నెక్స్ట్ కింద కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఈ కుందనం కూడా సేమ్ అదే విధంగా ఈ షుగర్ బీడ్స్ని కుట్టేస్తున్నాను. రెండు వైపులా కుట్టేసాం కదా. నెక్స్ట్ జర్దోసి సేమ్ ఆ కుందన్ షేప్ చుట్టూరు ఎంత సైజు ఉందో అంత సైజు జర్దోసిని పీస్గా కట్ చేసేసి నీట్గా కుట్టుకోవాలి. మధ్యలో కదలకుండా టాకా వేసుకోవాలి. పైన కింద చూసారా, అంటే కన్ను షేప్ లాగా మీరు ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ షుగర్ బీడ్స్ని దాని కింద కుట్టుకోవాలి. రెండు షుగర్ బీడ్స్ని కుడుతున్నాను చూడండి. సేమ్ ఇటు సైడ్ ఎలా కుట్టామో అటు సైడ్ కూడా అదే విధంగా కుట్టుకోవాలి. చూసారు ఎంత అందంగా ఉందో డిజైన్. చాలా ఈజీ అన్నమాట. చూస్తే మనం ఏ డిజైన్స్ అయినా అమ్మో చాలా కష్టం అని అనుకుంటాము, కానీ కుడితే చాలా ఈజీ. మీకు ఏ వర్క్ వస్తే ఆ వర్క్ నచ్చిన విధంగా, మగ్గం వర్క్ వస్తే మగ్గం వర్క్, లేదంటే హ్యాండ్ వర్క్ ఈజీగా చేసుకోండి. ఇలా మొత్తం కుట్టుకోవాలి. కంప్లీట్ అయిపోయింది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.